కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డిటిఎఫ్ విద్యా సదస్సు ఉద్యోగ విరమణ అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో చర్చ జరగడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. నిర్మాణ విషయంలో ప్రాజెక్టు డిజైన్ విషయంలో జాగ్రత్తలు పాటించలేదని కోదండరాం చెప్పారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాజెక్టులను కేసీఆర్ పీరియడ్లో కాలంలో కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే డిజైన్ చేశారు తప్ప తెలంగాణ సాగునీటి అవసరాలను తీర్చడానికి చేయలేదు. ఆ కారణం చేతనే నిర్మాణాల డిజైన్ల విషయంలో కానీ నిర్మాణంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు. తొందరపాటుతో పూర్తి చేసే ప్రయత్నం చేసి ఎంత తొందరగా పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అంత మేలు చేయాలనే ఆలోచన చేసి ఆ ఆలోచనల కారణంగా తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోయింది. చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకొని ఉంటే ఇవాళ విద్యాపరంగా కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందేది. ఆ అభివృద్ధిని మనం ఇవాళ దానిపైన పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే చాలా కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎంక్వైరీలు జరిగాయి. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, క్యాగ్ నివేదిక వచ్చింది, ఆఖరికి ఘోష్ కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేగంగా చర్యలు తీసుకోవాలి. అది సిబిఐ మీద మాత్రమే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తప్పు చేసినటువంటి వాళ్ళపైన శిక్షలు చర్యలు తీసుకోక బాపట్ల జిల్లా రేపల్లె చెరుకుపల్లి